గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందన్న వార్త. అయితే దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందన్న సమాచారం తమకు ఉందని బిగ్ బాంబ్ పేల్చారు. దీంతో ఇంతకీ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యల సారాంశం ఏంటంటూ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ బీజేపీలో పెద్ద చర్చ జరుగుతోంది. బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపిస్తే కేసీఆర్ కనీసం నోరెత్తలేదని ధ్వజమెత్తారు. రాక కేసీఆర్ కాక తొలిసారి అసెంబ్లీకి వచ్చి కేంద్రం తీరుపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు మంత్రి వెంకటరెడ్డి. ఇవన్నీ గమనిస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపైన చర్చలు జరుపుతున్నట్లే కదా అని మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ విలీనంపై తమకు పక్కా సమాచారం ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శాసనసభ బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత కేసీఆర్ మొదటిసారి అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపిస్తే కేసీఆర్ నోరు కూడా ఎత్తలేదు. మొన్న అసెంబ్లీలోనూ కేంద్రం మీద ఏమీ మాట్లాడలేదు. అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చర్చలు జరుగుతున్నట్లే కదా. బీఆర్ఎస్ విలీనం మీద మాకు పక్కా సమాచారం ఉంది. గత 10 ఏళ్ల గులాబీ పాలనలో కేసీఆర్ చేసిన అప్పులకే 42,000 కోట్లు కడుతున్నాం. రాష్ట్ర విభజన సమయంలో 75,000 కోట్లున్న అప్పు కేసీఆర్ దానిని 7 లక్షల కోట్లు చేశారు. వారంలో 1,50,000 రుణమాఫీ, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. 8 నెలలు ఇంట్లో పడుకున్నారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రజలు మిమ్మల్ని చీల్చి చెండాడారు. ఏనాడైనా వ్యవసాయ రంగానికి ఇంత బడ్జెట్ పెట్టారా? 6 గ్యారంటీలకు 37,000 కోట్ల నిధులు. వచ్చే 10 రోజుల్లో బ్రాహ్మణ వెల్లంలా ట్రయల్ రన్. ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేసి తీరుతాం. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 80 కోట్లతో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ నిర్మాణం. ఇండియన్ బిజినెస్ స్కూల్ మోడల్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం. 30 ఏళ్లలో ఇలాంటి బడ్జెట్ చూడలేదు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,000 కోట్లు. ఇది రైతు ప్రభుత్వం. బడ్జెట్లో దక్షిణ తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత. ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతలు సహా సీతారామ ప్రాజెక్టులకు నిధులు. పంచాయతీరాజ్కు భారీగా నిధులు. కేంద్రం లెక్కల ప్రకారం తెలంగాణలో 16 లక్షల ఇళ్లకు తాగునీరు లేదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ దక్షిణ తెలంగాణను మర్చిపోయారు. 1వ తేదీన జీతాలు ఇవ్వలేని మీరు మా పార్టీని చీల్చి చెండాడుతారా అంటూ కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.